తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని అరుంధతి వాడలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద అయోధ్య శ్రీరామచంద్రుడి అక్షింతలను తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతబాబు, సమరసత సేవా సంస్థ తిరుపతి జిల్లా కన్వీనర్ కొండూరు వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ 22వ తేదీ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా స్వామివారి అనుగ్రహం పొందడానికి అయోధ్యలో అర్చన చేసిన అక్షింతలను దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు ఇంటికి చేర్పించాలని సదుద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అక్షింతలను పంపించారన్నారు. ఈ సందర్భంగా సమరసత సేవా సంస్థ తిరుపతి జిల్లా ధర్మ ప్రచారకులు ఏటూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం సందర్భంగా ప్రతి హిందువు తమ ఇంటి ముందు 5 దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి రామనామ స్మరణతో భక్తి సంకీర్తనలతో శ్రీరామచంద్రుని అక్షింతలను పంపిణీ చేశారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ప్రతి కుటుంబంలో కూడా తీసుకున్న అక్షంతల్ని దేవుని మందిరంలో ప్రతిరోజు రాత్రి కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అని 11 సార్లు ఇంటి అయ్యపాలు కూడా నామం చెప్పుకోవాలి. చివరి రోజు 5 దీపాలు నడుచుకుని 22వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ రోజు రాత్రి మనం దీపావళి పండుగ ఏ విధంగా చేసుకుంటామో ఆ రోజు మన ఇంటి అయ్యపాలు దీపాలు వెలిగించుకొని సంతోషంగా ఆనందంగా రామనామ జపం చేయాలి. కాబట్టి దేవాలయానికి జయ శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులకు 500 సంవత్సరాల కళ సాకారం కాబోతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమి అయోధ్యలో రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సర్వం సమ్మతమవుతోంది. మన దేశంలో రాముడి ప్రాణ ప్రతిష్టలో అందరూ పాల్గొంచుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఒక మహోన్నతమైన ఆశయంతో మంచి ఆలోచన చేసి అక్కడ బాలరాముడికి అర్చన చేసిన అక్షతలను విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ చేరాలని వాటిని ఒక్కొక్క సంస్థ ద్వారా మిత్రుల ద్వారా పంపించారు. మన రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వారు మరియు ముఖ్యంగా సమరసత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ అక్షతలను గ్రామాన ప్రతి ఇంటికి పంచుతున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కోట మండలంలోని గూడలి గ్రామంలోని అరుంధతి వాడలో ఉండేటటువంటి కుటుంబాలలో ఉండే వారికి ఈ అయోధ్య రామచంద్రుని అక్షతలతో పాటు అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ, స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేయడం అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అక్షతలను దాల్చడం ద్వారా మనం కూడా అయోధ్యలో రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టలో పాలు పంచుకున్నటువంటి అదృష్టం వస్తుందని ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వారు. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని రాముడి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, కనిపిస్తున్నారు శ్రీరామ్ జయ